ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायण नरं नमस्कृत्यं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं देवी सरस्वतीं ततो जयामुदीरये। ततो जयन्ति नष्टप्रायेषु अभद्रेषु इष्टप्राय प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भगवते उत्तमश्लोके भक्ति भवति नैष्ठिकी। भक्ति भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च देवकी नन्दनाय नन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो गोविन्दाय नमो नमः ज्ञानाञ्जनशलाकया चक्षुर्मोदितम् तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना तं सजीवं साद्वैतं सावधूतं हरिजना सहितं कृष्ण चैतन्य देव श्री राधा कृष्ण पदा सहगना ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेशा गोपिका राधा कान्ता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानु प्रणमामि हरि नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नमस्ते सरस्वते देवे गौरवाणी विचारिणे निर्विशेष अच्युत देशता कल्पतरु कृपा सिन्धुभ्येव च पतितानां वैष्णवेभ्यो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवास हरे कृष्णा हरे हरे कृष्ण प्रभु जी। कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो बोलो శ్రీమద్ భాగవతం పదవ స్కందం 7వ అధ్యాయం ద్వాదశి దండవనం అనే దాంట్లో మనం
21వ శ్లోకం వరకు చదివాం. 22 నుంచి మనం చదవాలి. 21 వరకు మనం చదివింది ఏంటంటే ఏ విధంగా అశ్వత్థామ అర్జున్ పిల్లల్ని అదే ఉపపాండవులు సంహరించాడు. దానికి అర్జునుడు శబ్దం తీసుకోవడం, అర్జునుడు కృష్ణుడు రథం మీద అశ్వత్థామను పట్టుకోవడానికి వెళ్ళడం, వాళ్ళు వస్తున్న చూసి అశ్వత్థామ ప్రాణభీతితో బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టడం మనం చర్చించాం. ఆ బ్రహ్మాస్త్రం తల తేజస్సును చూసి అది ఏమిటో తెలుసుకోక అర్జునుడు సతమతయ్యి అప్పుడు కృష్ణుడిని అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు అనేది మనం చూద్దాం. అర్జున ఉవాచ కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానాం అభయంకర తమేకో దహ్యమానానాం అపవర్గో శ్రీ సంస్కృతే. అర్జునుడు పలికిన, ఓ కృష్ణ, నీవు దేవదేవుడు, నీ వివిధ శక్తులు అనంతమైనవి కనుక నీవే నీ భక్తుల హృదయములందు అభయత్వం కలిగించటంలో సమర్థుడై ఉన్నావు. భవాగ్నిచే పీడితులైన వారు కేవలం నీ యందే ముక్తి మార్గం కాల్చగలరు. ఇక్కడ భగవంతుడు ఏ విధంగా షెల్టర్ ఇవ్వగలడు, ఏ విధంగా ఇస్తారన్న విషయాన్ని ఇక్కడ అర్జునుడు వివరిస్తున్నారు. ఒకటేంటి, కృష్ణ నీవు దేవదేవుడివి. కృష్ణ ఎవరు? దేవదేవుడు. రెండోది, నీ వివిధ శక్తులు అనంతములైనవి. నీ శక్తులు ఏంటంటే అనంతమైన శక్తులు ఉన్నాయి. అంచేత నువ్వు నీ అనంతమైన శక్తులు, నువ్వు దేవాదేవుడు కాబట్టి నువ్వు నీ భక్తుల హృదయాలతో అభయత్వాన్ని కలిగించడంతో సమర్థుడై ఉన్నావు. నీ భక్తులందరికీ నువ్వు అభయాన్ని ఇవ్వగలవు. ఎందుకంటే నీ శక్తులు అనంతం, నువ్వే దేవాదేవుడు. అంతేకాదు, ఎవరైతే ఈ భవాగ్నిలో పీడితులై ఉన్నారో, భవాగ్నితో పీడితులై ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణుని శరణ పొందినప్పుడే ముక్తి మార్గాన్ని నుంచి ముక్తిని పొందగలరు అని చెప్పి అర్జునుడు చెప్తున్నారు. అంటే కృష్ణుడు ఏ విధంగా ఏ విధంగా ఆశ్రయిస్తాడు? ఈ భవాగ్ని నుంచి, భయం నుంచి భక్తులకి అభయం ఇస్తాడు, ముక్తిని. ఎందుకని? ఆయనకున్న శక్తులు అనంతం, ఆయన దేవ. దీని భాష్యంలో ప్రభుపాద చెప్తున్నారు, కనుకనే భక్తుడైన వాడు శ్రీకృష్ణుని దశకే రక్షణ కారణముగా సదా నిర్భయుడై ఉండను. భక్తుడు ఎందుకు నిర్భయుడుగా ఉంటాడు? ఎందుకంటే భక్తుడు కృష్ణుని యొక్క అనంతమైన శక్తిని చూడగలుగుతాడు. ఇప్పుడు చూడండి, మనం కూడా మన దైనందిన జీవితంలో చూస్తుంటాం. చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లల మధ్యలో వస్తే వాళ్ళు పరిగెడుతుంటారు. ఎందుకు పరిగెడుతుంటారు? వెనకాతల తన తల్లి తండ్రి వెనకాతల వస్తున్నాడు అన్న ధీమా ఉన్నప్పుడు. ఒకసారి పొరపాటున పరిగెడుతూ వెనక్కి చూసారనుకోండి, వెనకాతల వాళ్ళ తల్లి తండ్రి కనవలేదు, ఎవరైతే వచ్చారో. ఇంకా కుర్రవాడు ముందుకెళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఎవరు ఎన్ని చెప్పడం బట్టి ఎన్ని చేయండి తెలుస్తారు. ఎందుకని? ఆ తండ్రి యొక్క లేదా తల్లి యొక్క ఎవరితో వెళ్ళాడో వాళ్ళ యొక్క ఆశ్రయం లేదు. ఎప్పుడైతే తండ్రి ఉన్నాడు లేదా తల్లి వెనకాతలు ఉన్నారని దీపంతో పరిగెడుతుంటాడు. ఎటు పరిగెడుతుంటాడో తెలియదు, ఎలా పరిగెడతాడో, ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. ఏదైనా నీళ్ళు ఉన్న సముద్రంలో దిగిపోతాడు. ఆయనకి ఏం భయం ఉండదు, ఎందుకంటే వెనకాల ఉన్నాడు. ఆ ఎప్పుడైతే లేడంటారో ఇంట్లో కూర్చుని ఏడుస్తాడు. సో అదే విధంగా భక్తుడు కూడా భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటాడు కాబట్టి ఎటువంటి భయం ఉంటుంది.
దేనికి భయపడడు, వెళ్ళిపోతుంటాడు ఎవరితోటైనా సరే. అందుకనే దాన్ని సంపూర్ణంగా చూడగలిగాడు కాబట్టి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అంటే భయం కాకుండా ఆయన ఉండగలిగాడు. దేవతలు వీళ్ళందరూ కూడా దాన్ని సంపూర్ణ స్థాయిలో చూడలేకపోవడం వల్లే వాళ్ళందరూ హిరణ్యకశిపుడికి భయపడుతున్నారు. నమ్మకం లేదని కాదు, ఉంది, కానీ సదా మాతోటే ఉన్నాడు, వెనకాలలో ఉన్నాడు అన్న అన్న దాన్ని వాళ్ళు చూడలేకపోయారు. అందుకే వాళ్ళు హిరణ్యకశిపుడికి భయపడుతున్నారు. ప్రహ్లాదుడు ఎప్పుడు చూస్తాడు వెనకాల, విష్ణు ఎప్పుడు నాతోటే ఉన్నాడు, నారాయణ ఎప్పుడు నాతోటే ఉన్నాడు, విష్ణుడు ఎప్పుడు నాతోటే ఉన్నాడు, ఇంక నేను భయపడాల్సింది. వాళ్ళు రక్షించాలంటే వీళ్ళు ఎవరు ఏం చేయగలరు, వాళ్ళు సంహరించాలని వీళ్ళు మాత్రం ఏం చేయగలరు. సంచేత ఈ భక్తులు ఎప్పుడు కృష్ణుడు యొక్క రక్షణ ఉన్నది అన్న భావనలో ఉంటారు కాబట్టి వాళ్ళు నిర్భయుడే ఉంటాడు అని చెప్తున్నారు. అడవంజలి తీవ్ర దావానలము వంటి భౌతిక స్థితి కేవలం శ్రీకృష్ణ కరుణ చేతనే చల్లారదు. అడవులో కొన్నిసార్లు నిప్పట్టుకుంటుంది. ఆ నిప్పు ఎవరు ఆపుతారు? మళ్ళీ దారిలో అదే ఆగిపోదు తప్ప ఎన్ని చేసినా అవ్వదు. దానివల్ల అదే ఆగాలి. దానివల్ల ఎలాగే ఆగిపోతుంది? భగవంతుడు కరుణ వల్ల ఆగుతుంది. దాన్ని ఆపడం అనేది అంత సులభమైన పని కాదు. అదే విధంగా ఈ సంసారం అనే దావాగ్ని కూడా ఆరాలి అంటే భగవంతుడి కృప ఉన్నప్పుడే అది ఆపగలుగుతాం మనం. లేకపోతే మనం ఎన్ని కష్టాలు పడినా, ఇది ఎంత తాపత్రయపడినా ఈ భావాగ్ని మనం చల్లార్చలేము. అది కేవలం కృష్ణ కరుణ చేతనే మనకి అది ఆరుతారు. కనుకనే సంసార దావాగ్ని తప్పులేని మనుషుడు భగవత్ కృప వర్షమును ఆత్మదర్శి అయిన గురువు మాధ్యమున పొందగలదు. అయితే దానికి ఏంటంటే భగవంతుడి కృప వల్ల భగవంతుడు అయితే దాన్ని ఏదో ఒక గాలి విపరీతం చేసి ఆ గాలికి అది ఆగిపోయేటట్టు చేస్తాడు, లేదంటే వర్షం పడేటట్టు చేస్తాడు. ఆ వర్షం మేఘాలు ఎవరు? భగవంతుడి మన గురువు మాధ్యమం. గురువు ద్వారా అది మనకి ఆ దావాజ్ఞ అనేది మనకి చల్లారుతుంది. ఆ భగవంతుడి కృపను మనం ఏ విధంగా పొందుతాం? గురువు ద్వారా. ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని వేడుకుంటున్నాడు, పొగుడుతున్నాడు. తర్వాత 23 త్వమాధ్య పురుష సాక్షాత్ ఈశ్వర ప్రకృతే పరః మాయా విద్య కైవల్యే స్థిత ఆత్మని. సమస్త విశ్వములందరూ వ్యాపించినట్టి వాడవు, భౌతిక శక్తి పరుడవు అవు నీవు ఆది పురుషుడు. ఆధ్యాత్మిక శక్తిచే భౌతిక శక్తి ప్రభావములను నీవు దూరము కావించున్నావు. నీవు సదా నిత్యానందము మరియు ఆధ్యాత్మిక జ్ఞానం శుద్ధుడై ఉండువు. ఇంకొన్ని లక్షణాలు చెప్తున్నారు. సమస్త విశ్వములందు వ్యాపించున్నావు, భౌతిక శక్తి పరుడివి, నువ్వు ఆది పురుషుడివి. ఆధ్యాత్మిక శక్తి భౌతిక శక్తి ప్రభావాన్ని నువ్వు దూరం చేయగలుగుతున్నావు. సదా నిత్యానందుడు పోయి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితిలో ఉన్నావు. ఇవన్నీ భగవంతుడికి లక్షణాలు. చూడండి, మనం భగవద్గీత కోర్స్ చేసినప్పుడు కూడా మనకి భగవద్గీతలో కూడా చెప్తారు, ఎప్పుడైనా మనం ప్రార్థించాలి అంటే దాంట్లో నాలుగు అంగాలు ఉండాలి. అవి మనం చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ ప్రభుజీ.
ఫస్ట్ భగవంతుడి గొప్పతనాన్ని పొగడ్డం, ఉమ్. తర్వాత తన తప్పిదాలని మన్నించమని చెప్పడం, అడగడం, క్షమాపణ వేడుకోవడం. 3 లాస్ట్ లో కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుని ఆ ఆ, ప్రశంసించడం. ఇంకోటి ఉంది. ఎక్కడో గడవడైందా ఎవరికైనా ఎవరికైనా? నాలుగు స్టెప్లు ఉన్నాయి ప్రార్థించడంలో. ఒకటి భగవంతుడు స్థుతించడం, రెండో భగవంతుడు తనకి ఏం చేశాడని దానికి కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచడం, మూడోది క్షమాపణ అడగడం, ఎందుకంటే ఎందుకు నువ్వు ఇచ్చినా సరే నేను సరిగ్గా భక్తి చేయలేకపోతున్నాను. నాలుగో తన విన్నపాన్ని నివేదన చేయాలి. ఈ 4. ఇక్కడ విచిత్రంగా చూసుకుంటే అర్జున్ ఈ 4 ఫాలో అవుతున్నాడు. అందుకే గుణగానం చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. డైరెక్ట్ అర్జున్ అడగలేదు. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. బ్రహ్మాస్త్రం వదిలేసాడు, వచ్చేస్తుంది మీదకి. అయినా సరే అర్జునుడు కృష్ణ ఏంటది వచ్చేస్తుంది చూడు అని చెప్పి అడగలే. ఎందుకని అది తెలుసు. అది భక్తుల్లో ఉన్న ఇది. కృష్ణుడు అంటే అది కూడా ఏం చేయలేదు నన్ను. ఆ కృష్ణుడి నిర్ణయం చనిపోవాలని కూడా చనిపోతాడు. కృష్ణుని కాపాడాలనుకుంటే ఆ బ్రహ్మాస్త్రం కూడా ఏం చేయలేదు. బ్రహ్మాస్త్రం లేదు, అది ఏది అది. అంచేత అక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినప్పటికి కూడా భక్తుడు భయపడకుండా తను చేయాల్సిన నియమాలను చేస్తాడు. చూడండి ఇక్కడ, అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా ఆయన ఈ పద్ధతులన్నీ పాటిస్తూ తన హరే కృష్ణ ప్రభుజీ, ఒకసారి 4 మళ్ళీ చెప్పరా ప్రభుజీ? స్తుతించడం, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచడం, అంటే తనకి ఇచ్చిన దాన్ని ఏమైతే నాకు ఇచ్చావు ఇవన్నీ చేసేవాడు. ఫస్ట్ తీసుకోవాలి, నువ్వు ఎందుకు గొప్పవాడు అది గొప్పవాడు అని చెప్పి. నేను కృతజ్ఞత, నువ్వు నాకు ఇది ఇచ్చావు అది ఇచ్చావు, నీ వల్ల నాకు మంచి భార్య దొరికింది, లేదా మంచి భర్త దొరికాడు, మంచి పిల్లలు దొరికాడు, మంచి సాంగత్యం దొరికింది, మంచి అలాగా. తర్వాత రెండోది ఫస్ట్ స్థితి, నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు విశ్రానికి అధిపతి, అదే భక్తి అలాగా. రెండోది మన కృతజ్ఞత వ్యక్తపరచడం మనకి ఇచ్చిన. మూడోది క్షమాపణ అడగడం. నువ్వు ఇన్ని ఇచ్చినా సరే నేను ఇంకా చేయలేకపోతున్నాను, రోజు మందిరికి రాలేకపోతున్నాను, లేదా రోజు మనం చదవలేకపోతున్నాను, రోజు ఏం చేయలేకపోతున్నాను, ఏవో సంథింగ్. అది మన క్షమాపణ అడగడం చేయలేకపోతున్నాం. నాలుగోది మన విన్నపాన్ని నివేదించడం. సో ఈ విధంగా ఈ 4 ఇందులో ఇక్కడ ఈయన స్థుతిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ సయేవ జీవ లోకస్య మాయో మోహిత చేతసః విదత్సే స్వేన వీర్యేన శ్రేయో ధర్మాది లక్షణం. నీవు భౌతిక శక్తి పరిధికి పరుడవైనను బద్ధజీవుల శ్రేయస్సు కొరకే ధర్మాది చతుర్విధ పురుషార్థములను కలిగింపజేయుచున్నావు. నువ్వు ఈ భౌతిక శక్తి పరిధికి పరుడివి, నీకు దీంతో సంబంధం లేదు. అయినప్పటికీ కూడా నువ్వు కూడా మాలాగే ధర్మాది చతుర్విధ పురుషార్థాలు నువ్వు కూడా పాటిస్తూ ఉన్నావు. ఇక్కడ దాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్తూ భాషల్లో ప్రభుపాద రాసింది, అతడు భౌతిక వ్యక్తీకరణలకు సదా పరుడైనట్టు వాడు.
అయినను మా శక్తిచే బంధింపబడినట్టి బద్ధ జీవులను తన చెంతకు చేర్చుకునే ఉద్దేశంతో అతను తన నిర్హేతు కరుణచే అవతరిస్తున్నాను. ఆయనకి ఇక్కడ లోకంతో సంబంధం లేదు. ఈ లోకంలో ఎవరేం చేసుకుంటారో, ఎవరైనా పడుతున్నారో, ఏం పడుతున్నారో నాకు సంబంధం లేదు. అయినా సరే భగవంతుడు మన మీద ఉన్న కరుణ, నిర్హేతుక కరుణ చేత ఆయన ఇక్కడ అవతరిస్తుంది. ఇక్కడ కావాలని మనం కూర్చోండి, ఎలాగైనా మనం అక్కడ ఉద్యోగంలో మన ఫలానా ఊరు కావాలండి అని చెప్పి ట్రాన్స్ఫర్ వేయించుకున్న తర్వాత అక్కడ ఎవరు పట్టించుకోడు. అక్కడ బాగా సుఖంగా ఉన్నాడో ట్రాన్స్ఫర్ కావాలంటే ఇచ్చేస్తారు, వద్దని చెప్తారు, అది మంచిది కాదని చెప్తారు. అయినా సరే కావాలన్నాను అది నీ కర్మ చెప్పి వదిలేస్తారు. దాని తర్వాత కట్టే పట్టించుకోరు ఆఫీసర్ వాళ్ళు. ఆడి కర్మ ఆడ సుఖపడుతున్నాడో కష్టపడుతున్నాడో అది ఆడి. కానీ భగవంతుడు అలా కాదు. మనం రాచ్చాం ఎక్కడికి ఆయన పంపించలేదు మన మటుకు మనం వచ్చాం. అయినా సరే మన కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం, మన మీద నిర్హేతుమైన కరుణ చేత ఆయన పడి ఇక్కడికి వచ్చి మళ్ళీ మనల్ని ఇక్కడ తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. ఆయనకి దీనికి సంబంధం లేదు. ఈ భౌతిక ఆ జగత్ అన్నది మనకి చాలా దరిద్రమైన బురద గుంట కంటే ఇంకా దేశమైన స్థానం ఆయన స్థాయికి. అయినా సరే మనం ఉద్ధరించడం కోసం ఆయన ఇక్కడికి వస్తున్నాడు, అవతరిస్తున్నాడు. అది ఆయన యొక్క నిర్హేతుమైన కరుణ. అదే తదాయం చావతారే తారస్తే భూభారాజీర్షయా స్వానాం చానస్య భావానాం అనుధ్యానాయ చాసకృతం. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు దాంట్లో అవతరిస్తున్నావు, నువ్వు అవతరిస్తావు, ఈ విధంగా ఆచరిస్తావు అని చెప్తున్నాడు. ఎందుకు అవతరిస్తారని ఇక్కడ చెప్తున్నాను. నీవు ఈ విధంగా భూభారం తొలగించి స్వజనులకు, ముఖ్యంగా నీ ధ్యానం నందే అనురక్తులైన నీ అంతరంగిక భక్తులకు శ్రేయస్సును కూర్చుటకు అవతరించుము. ఇక్కడ తను చెప్తున్నాడు తనకు కూడా ఏం చేస్తున్నాడు అని. ఒక్క నిమిషం, ఇక్కడ మనకి ఇంతకుముందు దాంట్లో విశ్వ జగత పూర్వ వారు ఇక్కడ ఇందాక చతుర్విధ పురుషార్థములు ధర్మాది చతుర్విధ పురుషార్థం కలిగింపజేస్తున్నావు అన్న దాని వెనకాల మనం చూసుకుంటే చాలా మంది జీవ గోస్వామి వీళ్ళందరూ కూడా రకరకాలైన కామెంట్లు చేశారు. దాన్ని మనం ఒకసారి చర్చిద్దాం. అలాగే దాని వెనకాల అర్థం ఏంటండి. ఎలాగంటే కృష్ణుడు అంటున్నాడు, పరమ బద్ధ జీవులు శ్రేయస్సు కొరకే నువ్వు చేసావు. ఎలాగ ఇంతకు ముందు నువ్వు ఎన్నో అవతారాలు ఎత్తావు, ఎన్నో పురుష అవతారాలు ఎత్తావు, రకరకాల అవతారాలు ఎత్తావు. అలాగే ఇప్పుడు నువ్వు కృష్ణుడిగా నువ్వే ఇక్కడ వచ్చి ఉన్నావు అని. ఇక్కడ ఇది భూభారం తొలగించడానికి ఎలాగొస్తావు, భూభారం ఎలాగ తొలగిస్తారు. ఈ 25 దానికి నీవు ఈ విధంగా భూభారం తొలగించి స్వజనులను, ముఖ్యంగా నీ ధ్యానాన్ని అనురక్తులైన నీ అంతరంగ భక్తులను శ్రేయము కూర్చుటకు అవతరించు. ఏ విధంగా ఆయన అవతరిస్తూ ఏ విధంగా వీళ్ళందరికీ శ్రేయస్సు కూరుస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. ఇందుకు పురుష అవతారాల ద్వారా, రకరకాల అవతారాల ద్వారా ఇప్పుడు స్వయం నువ్వే వచ్చి భూమి యొక్క భారాన్ని నువ్వు తొలగిస్తున్నావు.
ఎందుకని భూదేవి కూడా నీ యొక్క శుద్ధ భక్తురాలు. అంచేత ఆమె బాధపడుతూ ఉంటే ఆమె ఏంటి, ఈ భూభారం అంటే అర్థం ఏంటి అంటే జనాభా పెరిగిపోవడం వల్ల కాదు. జనాభా పెరిగిపోవడం వల్ల వచ్చిన భారం కాదు ఆమెకు వచ్చింది. ఆమెకు వచ్చిన భారం ఏంటి, అనవసరపు పనికిమా అంటే అవసరం లేని జనాభా పెరిగిపోయారు. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబంలో 10 మంది పిల్లలు ఉంటే ప్రాబ్లం లేదు. 10 మంది కూడా లోక కంటకం లాగా లేకపోతే అంత చెడ్డ మీద తెచ్చేవాళ్ళు ఉంటే తల్లిదండ్రులు చాలా బాధ కలిగిస్తారు. అంచేత మనం ఇక్కడ భూదేవికి భారం ఏంటంటే ఎక్కువ జనాభా అయిపోవడం కాదు, కొట్లాడుకొని అంటే సన్మార్గంలో లేని జనం పెరగడం, అది భూభారం. అంచేత అటువంటి వాళ్ళందరినీ తొలగించి వాళ్ళ వల్ల వచ్చే అటువంటి వాళ్ళని చూసి భూదేవి బాధపడుతుంటారు. వీళ్ళందరికీ నేను ఆశ్రయం ఇస్తున్నా, నా వల్ల వీళ్ళందరూ పెరుగుతున్నారు అది ఇది. అటువంటి ఆ భక్తులకి ఆ భక్తురాలైన భూదేవి యొక్క ఆనందాన్ని కోరుకుంటూ అటువంటి భారాన్ని తగ్గించడానికి నువ్వు రకరకాల అవతారాలు ఇచ్చావు. ఇప్పుడు నువ్వే స్వయంగా వచ్చావు. అయితే దేవగోస్వామి ఒక ప్రశ్న అడుగుతున్నాను. అలాగంటే మరి కృష్ణ కూడా మరి భూమి మీద జన్మ తీసుకుని ఉండొచ్చు కదా. ఆయన కూడా భూమి భౌతిక జగత్తులో పుట్టాలి అంటే భౌతిక జగత్తులో అలాగే మనకి పుడతానే పుట్టినట్టు. అంచేత ఆయన కూడా మనలాగే పుట్టి ఉండొచ్చు. మరి ఆయన కూడా మనలాగే పుట్టి ఉంటే మరి అప్పుడు ఆయన స్వతంత్రుడు, ఆయన అన్నదానికి అర్థం ఎలా ఉంది? ఆయన ఈ భౌతిక ఇక్కడ అదే కదా ఇంత ముందు అంట నీ భౌతిక శక్తి పరుడు అని చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా మనలాగే పుట్టి మనలాగే ఇప్పుడు కష్టాలు ఎదుర్కొన్నాం, అంతే కదా. అప్పుడు కృష్ణుడు కూడా ఆయనకి కష్టాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, అన్నీ వచ్చాయి ఆయన కూడా మనలాగే. మరి అప్పుడు ఆయన ఈ భౌతిక శక్తికి పరుడు అన్న దానికి వ్యతిరేకం అవుతుంది కదా అని దానికి దేవగోస్వామి సమాధానం చెప్తున్నారు. దేవగోస్వామి ప్రశ్న అడుగుతున్నారు, మరి దేవగోస్వామి సమాధానం చెప్తున్నారు. అదేం కాదు, అలా అనిపిస్తుంది కాదు. అది కృష్ణుడు సర్వస్వతంత్రుడు. ఆయన ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి అని ఆయన్ని ఎవరు కూడా శాసించలేరు. అది నారాయణ సంహిత అనే దాంట్లో రాసి ఉండదు. ఆయన సంపూర్ణంగా ఎల్లప్పుడూ దివ్య ఆనందంలో ఉంటాడు. అంచేత మనం ఎల్లప్పుడు కూడా దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తున్న వ్యక్తి ఏ విధంగా ఏదైనా కోరుకుంటాడు, ఎప్పుడు కూడా ఆనందంలో ఉండేవాడు ఏం కోరుకుంటాడు, ఏం కోరుకోడు. అంచేత ఆయన కోరిక ఉండే ఇక్కడ వచ్చుంటాడు మనలాగే ఆయన కూడా అని అనుకోవడం తప్పు. ఎందుకంటే ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు ఏం కోరుకోడు. కోరుకుని ఉన్నవాడు ఎప్పుడు ఆనందంగా ఉండలేడు కదా. మనం ఏదైనా పని చేస్తాం అనుకోండి, ఆ పని అవ్వాలి అని అనుకున్నప్పుడు మనకు టెన్షన్ మొదలవుతుంది. అవుతా మన సంబంధం లేదు ఏదో అలాగా అన్నప్పుడు అలాగే సంబంధం టెన్షన్ అవ్వదు. సో ఇప్పుడు మనం ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు మనం రైల్వే స్టేషన్ పొందాం, అది టైం టు టైం ఉంది, టైం టు టైం కరెక్ట్ గా ఉంది, సెకండ్ లో వచ్చేసి
మనకి టెన్షన్ ఉంటుంది, అందిందో లేదో, వెళ్ళిపోయిందో మనం ఫోన్ చేస్తాం అని చేస్తాం. అదే ఎవరో బయట అదే స్థితిలో బయట వ్యక్తి ఎవరో ఉన్నాడు, మన లిఫ్ట్ అడిగాడు, మనం అంతా వదిలేసాం వెళ్ళిపోతాం, పట్టించుకోడు ఎక్కాడో లేదో కూడా. వాడికి ట్రైన్ అందిందా లేదా ట్రైన్ మిస్ అయిందా సంబంధం లేదు, మనం ఏదో సాయం చేయాలనుకుంటే వదిలేసి. ఎందుకని మనకి ఎటువంటి ఆశ లేదు, మనం సాటిస్ఫైడ్, ఏదో ఓకే ఏదో ఒక సాయం చేసిన ఆనందంలో మనం. అంచేత ఎప్పుడైతే ఎవరైనా ఏదైనా కోరుకుంటే వాడు ఆనందంగా ఉండలేడు. అదే మన బంధువులు అయితే ఆ ట్రైన్ అందాలి అన్న కోరిక ఉంటుంది కాబట్టి లోపల టెన్షన్ ఉంటుంది, అందిందో లేదో. ఒకసారి ఫోన్ చేస్తాను, ఏమ్మా అందిందా, ఏమైనా ఆయన అందిందా లేదా, ఎక్కావా లేదా, ఫోన్ చేసి వాడు అది ఎక్కాడనేంత వరకు మనకు టెన్షన్ అయ్యి. అంచేత కోరికలు ఉన్నాడు ఎప్పుడు సంతోషంగా ఉండలేడు, ఆనందంగా ఉండలేడు. ఈయన ఎప్పుడు దివ్య ఆనందంలో ఉంటాడని చెప్తున్నాను నారాయణ సంహిత. మరి దివ్య ఆనందంలో ఉన్న వ్యక్తి కోరికలు ఉన్నాయన్న ఉంటే దివ్య ఆనందం ఉండలేడు. దివ్య ఆనందంలో ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయనకి ఎటువంటి కోరికలు చెప్పాడు. మరి ఎటువంటి కోరికలు లేవు కాబట్టి ఆయన ఇక్కడ మనలాగే ఆయన కూడా ఏదో కోరుకొని జన్మ తీసుకున్నాడు అనడం సరికాదు. అందుకనే కృష్ణుని ఎవరు కూడా బలవంతం చేయలేరు, నువ్వు ఈ జన్మ తీసుకోవాలి ఆ జన్మ తీసుకోవాలి ఇలాగే జన్మ తీసుకోవాలి అని. అది ఆయన నచ్చినట్టుగా ఆయన నచ్చినట్టుగా చేస్తారు. అదే ఇంకా చెప్తున్నా అజయ గోస్వామి గారు ఏమంటే, ఆయన భక్తులకి ఆనందం ఇవ్వడం కోసం ఇక్కడ అవతరించాడు కాబట్టి ఆయన స్వతంత్రానికి కూడా కొంత ఆటంకం కలుగుతుంది అనుకోవడం కూడా తప్పు. అంచేత భక్తులు రక్షించాలి కాబట్టి మిగతా పనులు వదులుకుని రావాల్సి వస్తుంది, లేదా అదే కాదు. అదే కాదు, ఎందుకని భక్తులకి భక్తుల మీద కరుణ చూపించడానికి వస్తారు కాబట్టి భక్తుల కరుణ వాళ్ళని భక్తుల మీద కృప చూపించడానికి వస్తారు కాబట్టి ఆ కృప చూపించడం ఆనందం పొందుకుంటారు. అంటే వేరే ఆనందాన్ని ఆయన కోరుకోవాల్సింది. అంచేత ఆయన ఏం చేసినా సరే ఎటువంటి తప్పులు లేదు, తప్పులు అంటే ఫాల్ట్లన్నీ ఉండవు అన్న దాంట్లో, అంటే తప్పులన్నీ ఉండవు కాబట్టి ఆయన కృప లేకుండా ఉంటాడు అన్నది కూడా తప్పే, అదొక ఫాల్ట్. కృప లేకపోవడం అన్నది కూడా తప్పే, కృప అన్నది ప్రతి ఒక్కరికి ఉండాలి, లేకపోవడం అన్నది ఉండదు. అంచేత ఆయన అటువంటి వాళ్ళకి కృపనిచ్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని ఇచ్చి వాళ్ళ ఆనందాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. భక్తులకి కృప ద్వారా అందే కృపనిచ్చి ఆ కృపతో వాళ్ళు ఆనందంగా ఉంటే వాళ్ళ ఆనందాన్ని చూసి ఈయన కూడా ఆనందంగా ఉంటాడు. అయితే మనం ఇంకో ప్రశ్న అడగచ్చు. ఇప్పుడు ఆయన సుప్రీం ఆయన పరమ స్వతంత్రుడు కదా. మరి పరమ స్వతంత్రుడు అయినప్పుడు భక్తుల్ని కాపాడాలి అన్నది ఏమవుతుంది, తన స్వతంత్రం అన్ని పనులు వదిలి ఇక్కడ రావాల్సి వస్తుంది. భక్తుల మీద కరుణ చూపించాలన్నప్పుడు ఆయన ఆధారపడి అన్నప్పుడు మిగతా అన్ని వదులుకొని రావాలి. అంటే ఆయన స్వతంత్రాన్ని మొత్తం వదిలేసుకొని ఒక్కదాని మీద ఇప్పుడు
ఆయన దీనికి కట్టుబడిపోయాడు. ఈ భక్తుని రక్షించాలి, ఈ భక్తునికి ఆనందం ఇవ్వాలి, ఈ భక్తుని చూపించాలి. అప్పుడు కట్టుబడిపోయాడు స్వతంత్రుడు, రెండింటికి ఒకదాని వ్యతిరేకం కదా. అప్పుడు అలాగా అది వ్యతిరేకం అయిపోయినప్పుడు ఆయన కరుణాభావంతో ఉన్నాడు అనుకుంటే స్వతంత్రత కోల్పోతాడు. స్వతంత్రం అనుకుంటే కరుణాభావం అన్నది సంపూర్ణంగా ఉండదు. కానీ అప్పుడు దేవగోసం అంటాడు, అవి ఒకదాని కూడా పరస్పర విరుద్ధంగా కనబడినప్పుడు కూడా భగవంతుని ఈ రెండు గుణాలు ఒక్కసారే ఉంటాయి. అది ఎలా ఉంటాయన్నది మనం అర్థం చేసుకోవాలి. అంచేత మనం రెండింటినీ ఒక్కసారే ఉండడం అనేది మనకు తెలియదు కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. మనం కూడా ఎలాగైతే ఈ రూమ్ లో ఉండి పక్క రూమ్ లో ఉండడం మనకు తెలియదు. అంచేత ఇక్కడ అక్కడ ఉంటాడు అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, అక్కడ మాట్లాడుతున్నాడు అంటే అది అలాగే అనుకుంటుంది. ఇప్పుడే నాతో మాట్లాడుతున్నాడు, అక్కడ అనుకోరు, మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆధ్యాత్మికతలో అవన్నీ అవడం కారణం ఇక్కడ అక్కడ ప్రతి రూమ్లోనూ ఉండగల ఆయన. అక్కడ మనకి ఇది ఉండదు, వాళ్ళకి అక్కడ అది పెద్ద కాంట్రాక్టర్ కాదు. మనకి ఇక్కడ అదే సాధ్యం కాదు, మనం ఎప్పుడు చూడలేదు, వెళ్ళలేదు, అనుభూతి పొందలేదు కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి. అదే విధంగా ఈ రెండు గుణాలు ఒక్కసారి ఉండడం అన్నది ఇక్కడ మనకి మన బుర్రకి ఎక్కంది. అంచేత మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ భగవంతుడు రెండు గుణాలు ఒక్కసారి ఉంటాయి. అంచేత అవతల స్వతంత్రుడుగా ఉండగలడు, భక్తుడిని కృప చూపించడం కోసం కట్టుబడిపోయి కూడా ఉండగలడు. రెండో అంచేత పూర్వ పురాణంలో చెప్తారు, భగవంతుడిలో ఇలాగా ఒకదానికి పరస్పర విరుద్ధమైన లక్షణాలు ఉండడాన్ని ఏం చూపిస్తుంది అంటే భగవంతుడి యొక్క సంపూర్ణత్వాన్ని చూపిస్తుంది. అటువంటి లక్షణం లేకపోవడం కూడా అసంపూర్ణం ఉంది. ఇప్పుడు ఆయన కూడా మనలాగే ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా బద్ధ జీవుల్లోకే లెక్క. అంచేత ఈ పరస్పరమైన విరుద్ధ లక్షణాల గుణాలు భగవంతుడు ఉండడం ద్వారా ఏం చూపిస్తుంది, భగవంతుడు సంపూర్ణుడు అన్న విషయాన్ని మనకి రుజువు చేస్తుంది. అంచేత ఈ పరస్పర విరుద్ధమైన లక్షణాలు అనేవి భగవంతుడికి ఉంటాయి. వ్యక్తిగత ఒక్క లక్షణం ఉంటుంది, ఈ విరుద్ధ లక్షణాలు రెండు కలిసి కూడా ఉంటాయి. మనం అర్థం చేసుకోవాలి, ఆయన స్వతంత్రుడు ఒక లక్షణం, ఓకే, ఆయన కరుణామయుడు, అదే రెండు ఒకసారి అనేది మనం అర్థం చేసుకోవాలి. రెండు కూడా ఉండడం ద్వారా ఆయన సంపూర్ణుడై, లేకపోతే సంపూర్ణ. ఇప్పుడు తన కోసం భక్తుల్లో నేను కూడా అంతరంగ భక్తులు అన్నారు, శ్రేష్ఠ కోసం అవతరిస్తావు, అంతరంగ భక్తుల్లో నేను కూడా ఉన్నాను కాబట్టి నువ్వు నా కోసం కూడా అవతరించావు, థ్యాంక్ యూ చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు తన యొక్క నివేదనని వినియోగిస్తున్నాడు. కిమదం స్విత్తుతో వేతి దేవదేవన వేద్మహం సర్వతోముఖ మాయాతి తేజ పరమధారుణం. కిమిదం, ఇది ఏమిటి? కిం ఇదం, కిం అంటే ఏమిటి, ఇదం అది ఇది ఏమిటి? స్విత్కుతో, స్విత్ వస్తున్నది కుతహ, కుతహ అంటే ఎక్కడి నుంచి, కుతహ వాయ్, ఇది ఎక్స్టుంది. ఓ దేవత, ఈ భయంకరమైన ఏ విధంగా సర్వత్రా వ్యాపించింది, ఇది ఎచ్చటి నుంచి వచ్చుతున్నది, నేను ఈ విషయంలో ఎరువు లేకున్నాను. ఇప్పుడు తన యొక్క నివేదన సమర్పిస్తున్నాడు.
చేత భగవంతుని యొక్క భక్తులు ప్రాణాపాయ స్థితిలోనైనా సరే వాళ్ళు చేయాల్సిన దినచర్య దాంట్లో ఫార్మాలిటీస్ అనేది వదిలిపెట్టారు అని మనం గుర్తుంచుకోవాలి. మనం చేసుకుంటే మన జీవితంలో చిన్నది ఒంట్లో బాగాలేదంటే ఆ రోజు ఏదో ఒకటి ఒక సాధనలో ఏదో ఒక నమ్మకాన్ని ఎత్తిపడేస్తాం. రోజు మన సాధన చదవడం, జపం చేయడం, వినడం, ఇవన్నీ ఏవో చేస్తూ ఉంటాం. కొద్దిగా తలనొప్పి వచ్చిందంటే ఏదో ఒకటి ఎత్తేస్తాం. కానీ నిజమైన భక్తులు అలా ఎక్కువ చేయరు. అందుకని ఈయన అక్కడ ప్రాణ సంకటం పైన ఏదో విపత్తు పైకి వస్తుంది, కానీ అదేటో అర్థం అవడం లేదు. అది చూడడానికి భయంకరంగా ఉంది, ఏం చేయలేదో తెలిసిన పరిస్థితి. అయోమయ పరిస్థితిలో కూడా అర్జునుడు భయపడకుండా ఏ విధంగా ప్రార్థించాలో ఆ విధంగానే ప్రార్థిస్తాడు. పరిగెట్టుకు వెళ్ళి కృష్ణ ఏది దిబ్బ ఏదో నా బాబా రక్షించాడు ఏంటి అనగా అడిగేది. అది భాష్యం. భగవానులకు ఏది విన్నతి చేసుకున్నో తొలుత గౌరవపూర్వక ప్రార్థనలో గావించిన పిదపయ్యే విన్నతిలో అర్పిపలను ప్రభుపాదులు రాస్తున్నారు. ఏదైనా ఏది విన్నతి చేసుకోవాలన్నా సరే ముందు ప్రార్థన చెయ్యాలి. అది అర్జునుడు కూడా పాటించాడు. ఇక్కడ అంటే మనం చూడాలి. అందుకని వాళ్ళందరూ గొప్ప భక్తులు, అందుకని వాళ్ళ కోసం కృష్ణుడు పర్యటన వస్తారు. ఎందుకంటే అంత విపత్తు కాలంలో కూడా వాళ్ళు ఏమి తగ్గడం లేదు, ప్రార్థన ఎలా చేయాలో అలాగే చేస్తున్నారు. అందుకని వాళ్ళని భగవంతుడు విడిచిపెట్టలేడు, వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి రెడీ అవుతుంటారు. ఇప్పుడు అది విన్న తర్వాత ఇప్పుడు శ్రీ భగవాన్ చెప్తున్నాను. శ్రీ భగవాన్ వాచ వేత్తేదం ద్రోణపుత్రస్య బ్రహ్మమస్త్రం ప్రదర్శితం నైవాసో వేద సంహారం ప్రాణబాధ ఉపస్థితే వేద్యే ఇతం. వేద్యతం అంటే వేద్య అంటే తెలుసుకోవడం, నా నుండి ఎరుగుము. ఇతం దేన్ని ద్రోణపుత్రుడు బ్రహ్మాస్త్రం ప్రదర్శితం. బ్రహ్మం అస్త్రం, బ్రహ్మాస్త్రాన్ని ప్రదర్శించాడు, ఉపయోగించాడు. ఎలాగా? నా ఇవ అసౌ, దాన్ని ప్రయోగించాడు. కానీ నా ఇవ అసౌ నా వేద సంహార, దాన్ని సంహరించుకోవడం వేదాన్ని తెలియదు. ఎలా ఉపసంహరించుకోవాలో తెలియకపోయినప్పటికీ కూడా దాన్ని ప్రయోగించేస్తారు. ప్రాణ బాధ ఉపస్థితి, దేని కారణంగా? ప్రాణ భయం వల్ల. శ్రీకృష్ణ భగవాన్ అర్జున ద్రోణతనయుని కార్యముగా నీవు ఎరుగుము, దాని తేజం ఏ విధంగా ఉపసంహరించవలనో ఎరుగుకున్నను అతడు బ్రహ్మాస్త్ర మంత్రం ఉపయోగించున్నాడు. ఆసన్నమైన మృత్యుచే భయపడిన వాడే నిస్సహాయ స్థితిలో అతను దీన్ని అనర్చను. అక్కడ ఆయన ఏం చేశాడు? దాన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టాడు? తన ప్రాణ భయంతో. ఎందుకు ఉపసంహారం తెలుసుకోవాలి? తెలుసుకోకుండా చేయడం తప్పే. ఎవరైనా చెప్పగలరా? ఎందుకు ఉపసంహారం తెలుసుకోవాలి? హరే కృష్ణ. ఎందుకు ఉపసంహరించుకోవాలంటే నిన్న మీరు అన్నారు కదా, ఆ ఎదుటి వ్యక్తి శరణం వేడినప్పుడు మళ్ళీ మనం ఆయనను ఒకవేళ ఆయన మీదకి ప్రయోగించాడు, అర్జున్ మీద ప్రయోగించాడు, అర్జున్ వచ్చి ఈ శరణంగా తీసుకున్నాడు నన్ను రక్షించి బ్రహ్మాస్త్రం నుంచేది, అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం ఆపాలి ఆయన.
ఆపకపోతే అది పాపం. ఆయన అంచేత ఉపసంహారం తెలుసుకోవాలి. ఏదైనా ఒక అస్త్రాన్ని ఇచ్చినప్పుడు అందుకనే పూర్వం ఏదైనా మంత్రాలు అస్త్రాలు ఇస్తే ఆ అస్త్రాలు ప్రయోగించి ఒకటే నేర్పేవారు కాదు, దాన్ని ఎలాగా ఆపాలా కూడా నేర్పేవారు. మరి ఆయన ఎందుకు నేర్చుకోలేదు? నేర్చుకోలేదు, అదే కదా, నేర్చుకోలేదు కదా, ఆయన నేర్పలేదు వాళ్ళ తండ్రి. మరి ప్రయోగించేది ఎందుకు నేర్పించిండు? మమకారం. అది నేర్పించినప్పుడు ఆ ఉపసంహరణది కూడా మమకారంతో అది కూడా నేర్పియాలగా. అర్హులు లేని వాడికి నేర్పిస్తే అప్పటికే అది పెద్ద అది నేర్పడం తెల్లతాయి. మళ్ళీ ఇవన్నీ ఎక్కడ నేర్పండి? బ్రహ్మాస్త్రం నేర్చుకునే అర్హత లేదు, కానీ ఈయన బాగా పీచి పెడతాడు తండ్రి దగ్గరికి వెళ్ళి. ఆ కొడుకు మీద ఉన్న మమకారంతో ఆ పీచికి ఆయన నేర్పేస్తాడు. మళ్ళీ ఇది కూడా నేర్చుకుంటే ఉపసంహరణ అనేది కూడా నేర్చుకుంటే అది కూడా ఈయనకి లేదు, ఆయనకి లేదు, ఇద్దరికి బుద్ధి లేదు. అది నేర్చుకోవడం అనేది నమ్రత అన్నట్టు కదా, అది ఈ రూల్స్ రెగ్యులేషన్స్ కరెక్టేనండి, కానీ ఈయనకి అది అవసరం. ఇది ఎంతసేపు ఊహించడం నేర్చుకోవాలనుకున్నాడు, నేర్చుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఈయన కూడా అంత ఆలోచించలేదు, అరే నా కొడుకు అది నేర్పలేదని. ఈ విధంగా ఇద్దరు అంటే ఆ విధంగా ఆయన దీన్ని ఇచ్చేస్తున్నాడు. అదే చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నీ భయపడి వదిలేడు. మరి అప్పుడు కృష్ణుడు వెంటనే సొల్యూషన్ కూడా చెప్తాడు. ఇంకా టైం లేదు, తెలుసు ఆయన. కృష్ణుడు వెంటనే సొల్యూషన్ చెప్తాడు. నా హ్యాస్యాన్యతమం కించిత్ అస్త్రం ప్రత్యవకర్షణం జహ్యస్త్రత్యేజ ఉన్నద్ధం అస్త్రజ్ఞో హస్త్రతేజసౌ. ఓ అర్జున, వేరొక బ్రహ్మాస్త్రమే ఈ ఆయుధం నివారించగలదు. యుద్ధ విద్య యందు నిపుణుడైనందున నీ అస్త్రతేజంతో ఆ అస్త్రతేజమును ఉపశమింపజేయము. దాన్ని ఎవరు ఆపలేరు. దానికి మళ్ళీ మరొక బ్రహ్మాస్త్రం మాత్రమే దాన్ని ఆపడం. ఆపి ఆ రెండింటిని ఒక్కసారి నువ్వు ఉపసంహరించుకునే మంత్రం ద్వారా ఆ రెండింటిని ఉపసంహరించు అని చెప్పి సొల్యూషన్ చెప్తారు. రూపాల భాషను రాస్తున్నారు. ఆటం బాంబుల వల్ల కలిగే ఫలితములను ఉపసంహరింపజేయ ప్రత్యాయుధములు ఏవీనూ లేవు. మనం ఎన్నో ఆటం బాంబులు చేశారు. ఆ ఆటం బాంబు వేస్తే దాని యొక్క పరిణామాలను ఆపే ఆయుధం ఇంకేం లేదు మన దగ్గర, ఎవరి దగ్గర లేదు. కాబట్టి సూక్ష్మ విజ్ఞాన శాస్త్రం ద్వారా బ్రహ్మాస్త్ర చర్యను నివారించవచ్చును. పూర్వకాలం యుద్ధ శాస్త్రంలో నిపుణులైన వారు బ్రహ్మాస్త్రం నివారించగలిగి ఉంటుంది. కానీ బ్రహ్మాస్త్రం ఉపసంహారం ద్వారతో తిరిగినందున తన ఆయుధం తేజంతో దాన్ని ఉపసంహరించమని అర్జునుడు తెలుపబడినాడు. అంటే పూర్వం యుద్ధ శాస్త్రం ఎంత అడ్వాన్స్ అంటే ఇటువంటి ఆయుధాలని వదలదో అని ఉపసంహరించారు. రెండు కూడా తెలుసు. ఆ ఉపసంహరించగలదు, దాని వచ్చే పర్యవసానాలు కూడా ఆపగలిగే ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర. అందుకనే పూర్వం చేసేవారు. ఒక రాజు ఏది వాయుస్త్రం వేస్తుంటే ఇంకొకటి ఏదో పర్వతాస్త్రం వేసారు. పర్వతంతో ఆ వాయువులంతా ఆపేశారు. ఒకడేమో అగ్నిస్త్రం వేస్తే ఇంకోటి వర్షాస్త్రం వేసేవారు. ఈ విధంగా వాళ్ళు యుద్ధంలో ఆ విధంగా చేసేవారు. అంటే ఆ వచ్చే పరిణామాల్ని ఆపగలిగే అస్త్రాలు ఉండేది. కానీ ఇప్పుడు అలా లేవు. ఒకసారి ఒకటి ఇస్తే దాన్ని అంతే, అది వచ్చి దాన్ని అది నాశనం చేస్తే నాశనం చేయడం, ఇంకేం లేదు. ఈ విధంగా అర్జునుడికి కృష్ణుడు సలహా ఇచ్చాడు, నువ్వు ఇంకో బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చేసి నేను ఆపు. సోత గోస్వామి చెప్తున్నాడు. సోత ఉవాచ శ్రుత్వా భగవత ప్రోక్తం ఫాల్గుణః పరమవీరః స్పృష్ట్వాపస్థం పరిక్రమ్య బ్రాహ్మం బ్రహ్మాస్త్రం సందతే
శ్రీ సూత గోస్వామి పలికెను. శ్రీకృష్ణ భగవాన్ వచనములను నాకర్మించిన అర్జునుడు అంతటి జలమును సృష్టించి ఆ దేవదేవులకు ప్రదక్షిణను గావించి అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రం నివారించుటకు తన బ్రహ్మాస్త్రం ప్రయోగించింది. అప్పుడు కూడా అర్జునుడు ఏం చేస్తున్నాడు? వెంటనే వదలలేదు. కృష్ణుడికి నమస్కారం చేశాడు, ప్రదర్శన చేశాడు. అటువంటి పరిస్థితుల్లో చెయ్యాలంటే ఎంత భగవంతుడి మీద నమ్మకం ఉంటే కానీ అలా చేస్తారు. అందుకని భగవంతుడు కూడా ఇవన్నీ అయ్యే వరకు ఆ అస్త్రాన్ని ఆపుతాడు. భగవంతుడు కూడా రక్షిస్తాడు భక్తుడు. మనలో ఎంత నమ్మకం ఉంటుందో భగవంతుడు అంత నమ్మకాన్ని నిలబెడతాడు. మనలో నమ్మకం డౌట్ ఉన్నప్పుడు భగవంతుడు కూడా అలాగే డౌట్ అని పడేస్తాడు. అంచేత అర్జునుడికి నేను ప్రయోగించే వరకు అదేం చేయలేదు నన్ను నా ధీమా ఉంది కాబట్టి భగవంతుడు కూడా అన్ని చేయించాడు. అన్ని జరిగాయి కదా. అంచేత ఎప్పుడైనా సరే మన భగవంతుడి నుంచి మన కృపను పొందాలి అంటే ఆ కృపను పొందడానికి మనం ఎంత నమ్మకం పొందుతామో, ఎంత నమ్మకంతో ఉంటామో అంత కృపను పొందుతూ ఉంటాం. మన భగవంతుడి మీద నమ్మకాన్ని సంపూర్ణంగా పెట్టినప్పుడు మనకు వచ్చే కృప కూడా అలాగే ఉంటుంది. వచ్చిందా లేదా అన్నట్టుగానే ఉంటుంది. వస్తాది, వచ్చి తీరుతాది అన్న నమ్మకం పెట్టుకుంటే వచ్చి తీరుతాది. వస్తుందో రాదో, అవుతుందో అవదో అన్న నమ్మకం ఉంటే భగవంతుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తాడు. అది అలాగే ఉండిపోద్ది. పని అయినా సరే అది భగవంతుడు చేశాడా లేదా ఇంకెవరైనా చేశాడా, ఇంకే వేరే విధంగా అయిందా అన్న డౌట్ ఉండిపోతాం. అంచేత మన పోకడ ఇప్పుడు కూడా భగవంతుడి సంపూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శించగా ఉన్నప్పుడు మనం సంపూర్ణంగా విజయవంతం అవుతాం. మన విశ్వాసం కూడా ముందుకు పెరుగుతూ ఉంటుంది. ఇంకా మనం ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడి మీద విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఇవాళ నిజంగా భగవంతుడు వాళ్ళు అవ్వకపోయినా సరే అది కూడా భగవంతుడి యొక్క నిర్ణయమే. నా ద్వారా కాకుండా వాళ్ళ ద్వారా అవ్వాలి. ఆ నిర్ణయం వల్ల అది జరిగింది అన్న విశ్వాసాన్ని మనం కూర్చోవాలి. ఆ విధంగా కూడా మన భగవంతుడి మీద విశ్వాసం ఉంచాలి. అలా ఉంచగలిగినప్పుడు మనకి భగవంతుడి మీద నమ్మకం ఇప్పటికీ ఉంటుంది. మన భగవంతుడి యొక్క లక్ష్యంలోనే అనుభూతి పొందుతూ ఉంటాం. తర్వాత సాంహత్యాన్యోన్యం సంహత్యాన్యోన్యం ఉభయోస్తేజసి సరసమృతే ఆవృత్య రోదసి కంస వివృద్ధాత్యర్థ వర్హివత్. రెండు బ్రహ్మాస్త్రముల తేజములు ఒకదానితో ఒకటి కలిసినంతనే సూర్య బింబం వంటి గొప్ప అగ్నివలయం ఏర్పడి ఆకాశంలో రోదసిని కప్పివేసును. రెండు బ్రహ్మాస్త్రాలు కలిసి ఇంకొక సూర్యుడిలా తయారై అగ్నివలయం ఆకాశాన్ని మొత్తాన్ని రోదసి అంటే అంతరిక్షానంతట్లు కూడా ఆ సూర్యకాంతి తోటి నింపిస్తుంది. అంత తేజం. బ్రహ్మాస్త్రాల తేజం అంటే సూర్యుడి కంటే ఎక్కువ. సూర్యుడు ఒక చోట ఇంత లోపల అక్కడ వరకే అది ప్రకాశం, కానీ ఇది మొత్తం అంతరిక్ష రోదసినంతకు అంత కాంతితోటి నింపేసింది. ఈ రెండు బ్రహ్మాస్త్రాల వల్ల ఒకసారి తేజస్సు. దృష్టాస్త్ర తేజస్సు దృష్టాస్త్ర తేజస్సు త్రయోస్ త్రిలోకాన్ ప్రదహన్ మహత్
దహ్యమాన ప్రజా సర్వ సావర్తక సావర్తక మమం సత. అస్త్రముల యొక్క సంయుక్తమైన ఉష్ణముచే ముల్లోక జనులు తప్పించిపోయేది. ప్రళయ సమయమున సంభవించని సావర్తకాగ్ని అది సర్వులకు తలపింపజేసెను. సావర్తక పర్వతాలు, సావర్తక అగ్ని, సావర్తక మేఘాలు మనం కృష్ణ నీళ్ళలో చదువుతాం. సావర్తక మేఘాలు అంటే అవి ప్రళయ సమయంలోనే వస్తాయి. ప్రళయ సమయంలో ఈ అగ్ని, ఆ మేఘాలు ఇవన్నిటి వల్ల ప్రళయం వస్తుంది. ఆ మేఘాలు ఒక వర్షం కురిస్తే ఈ అగ్ని మొత్తం దహించేస్తుంది. ఈ రెండింటి వల్ల, ఈ రెండు బ్రహ్మాస్త్రాల ఉష్ణం వల్ల మొత్తం అన్ని లోకాలు, ముల్లోకాలు ఒప్పించిపోయాయి, బాధ గురి అయిపోయాయి. అంతేకాకుండా ఇంకా ఆ సావర్త అగ్నిని తలంపజేసింది. అంటే అప్పుడు ఆ టైంలో ఎలాగైతే ఎంత వేడైతే ఉంటుందో ఆ వేడిని అందరూ మరుగుతుంది. ప్రళయం వచ్చేస్తుందా, ప్రళయం వచ్చేస్తుంది అన్నట్టుగా జనాలు అందరూ భయపడుతున్నారు. ప్రభుపాద భాషలు రాస్తున్నారు. బ్రహ్మాస్త్రం భూమిపైనే ప్రయోగించబడినను ఆ రెండు ఆయుధముల కలిగితే ఉత్పన్నమైన విశ్వం అంతను వ్యాపించను. ఈ బ్రహ్మాస్త్రాలు ఎక్కడ ప్రయోగించబడ్డాయి? భూమి మీద. కానీ కష్టం ఎక్కడ జరుగుతుంది? ముల్లోకాల్లో, విశ్వం అంతా వ్యాపించింది. సర్వలోక వ్యాసులు ఆ ఉష్ణం తీవ్రంగా తాపం పొందిన వారే సంవర్తకాగ్ని ఉష్ణంతో దానిని పొంచింది. ప్రళయం వచ్చినప్పుడు ఉష్ణం ఏ విధంగా విలువ ఆ ఉష్ణాన్ని వాళ్ళందరూ అనుభవిస్తున్నారు. అంత వేడి. తర్వాత ప్రజోపద్రవ మాలక్ష్య లోక వ్యతికరం చ తం మతం చ వాసుదేవస్య సంజహారార్జునోద్వయం. ఆ విధంగా జనులకు సంభవించిన ఉపద్రవమును మరియు లోకములకు వాటిని నాశనం గమనించిన అర్జునుడు ఆ రెండు బ్రహ్మాస్త్రములను శీఘ్రంగా శ్రీకృష్ణ భగవాన్ కోరిన రీతి ఉపసంహరించుకున్నాడు. అంటే ఆయన ప్రయోగించడం, ఉపసంహరించడం, దీని మధ్యలో ఒక సెకండ్ సమయం ఉంటుంది. ఈ సెకండ్ సమయంలోనే లోకాలన్నీ కూడా ఇంత హీట్కి అది చేశారు. అదే కానీ ఆ సంహరించడం లేట్ చేస్తుంటే మొత్తం భస్మం అయిపోయింది. అంచేత వెంటనే చూస్తున్నాడు హీట్ ఇంత వేరు వెంటనే ఉపసంహరిస్తాడు. హరే కృష్ణ ప్రభుజీ, దాంట్లో ఒక్కటే కదా అర్జునుడు వదిలింది, ఇంకోటి అశ్వత్థామ వదిలింది కదా అస్త్రము. రెండింటికి ఒక్కటే కదా, అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఒకటి వదులుతారు కదా, అశ్వత్థామ ఒకటి వదులుతారు కదా, రెండింటిని అర్జునుడు సంహరించొచ్చా? సంహరించాడు. ఎప్పుడైతే రెండు ఒకసారి కలిసా, రెండు ఒక కింద అయ్యి ఒకటి సంహరించాడు, రెండు ఉపసంహారం అయిపోతాయి. సరే, థ్యాంక్ యూ. ప్రకృతి నియమలే ప్రభుపాద రాస్తున్నారు. ప్రకృతి నియమలే శక్తివంతములని భావించడం మూర్ఖత్వమే. ఒకవేళ అది మీరు అడిగినట్టుగా అది సంహరించుకోవడం అన్నా సరే, కృష్ణుడి కోరిక సంహరించడమే కాబట్టి దాన్ని ప్రయత్నిస్తున్నారు. కానీ కృష్ణుడి కోరిక మీదనే ఉపసంహరణ అయిపోతుంది. అంచేత అందుకని ప్రభుపాద రాస్తున్నారు. ప్రకృతి నియమాలు సర్వశక్తివంతులు భావించడం మూర్ఖత్వమే. ప్రకృతి నియమాలు ఉన్నాయి, కానీ అందుకన్నా సర్వశక్తివంతుడు భగవంతుడు నిర్ణయం అయినప్పుడు ప్రకృతి నియమాలు కూడా ఏమి చేయలేదు. ప్రకృతి నియమాల ప్రకారం సత్యయుగం తర్వాత ద్వాపరయుగం రావాలి, ద్వాపరయుగం తర్వాత త్రేతాయుగం రావాలి, త్రేతాయుగం తర్వాత కలియుగం రావాలి. ఇది యాక్చువల్ గా సీక్వెన్స్. సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం. కానీ ఈసారి ఏమైంది? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వచ్చింది. ఈ రెండు తారుమారు అయిపోయింది. అది గౌతముని యొక్క కోరిక. గౌతమ యొక్క కోరిక మీదకే అవి తారుమారయ్యాయి. అంచేత అంటే ప్రకృతి నియమాలు ఎప్పుడు కూడా
ఓకే, వాటి నియమాలు ఉంటాయి, కానీ అన్నికన్నా శక్తివంతమైనవి భగవంతుడి నిర్ణయం. అంచేత ప్రకృతి నియమాలే సర్వ స్వతంత్రం భావించిన మూర్ఖత్వమే చెప్తున్నారు. భగవద్గీత యందు ద్రోవబడినట్లు ప్రకృతి నియమం శ్రీకృష్ణ భగవాన్ అధ్యక్షత ఎందే పనిచేయను. అంచేత ప్రకృతి నియమాలు కూడా భగవంతుడి యొక్క అధ్యక్షతలో పనిచేస్తుంటాయి, కాబట్టి భగవంతుడు ఏది నిర్ణయిస్తే అదే అవుతుంది. అంచేత ప్రకృతి నియమాలను ఎవరు జవదాటలేరు అని మాత్రం మూర్ఖత్వం. అందుకని కొన్నిసార్లు మనకు కూడా ఈ సైన్స్ ఇవన్నిటి కూడా కొన్ని సమాధానాలు ఉండవు. ఏం ఎలా జరుగుతున్నాయి వింతలు. అన్ని బాగున్న శిశువు కూడా చనిపోతాడు. అంగవైకల్యంతో రకరకాలుగా వికృతమైన ఆకారం పుట్టే వాళ్ళు బతికేస్తుంటారు. ఎలా బతికారో తెలియదు. సో ఇవన్నీ కొన్నిటికి మనం సమాధానం చెప్పలేం. ఇంకా ప్రకృతి నియమాలు ప్రతిసారి పనిచేయవు. భగవంతుడు నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతూ ఉంటుంది. అంచేది ఇక్కడ రెండింటిని ఉపసంహరించుకోవడానికి అవ్వకపోయినా సరే భగవంతుడి కోరిక కాబట్టి ఉపసంహరణ జరిగిపోయింది. ఆయన తన అస్త్రాన్ని ఉపసంహరించడానికి ఏదైతే మంత్రాన్ని ఉపయోగించాలో ఆ మంత్రాన్ని ఉపయోగించి ఉండొచ్చు. దానివల్ల రెండు కూడా ఉపసంహరణ జరిగిపోయింది. కృష్ణుడి కోరిక. తత ఆసాద్య తరసా దారుణం గౌతమీస్తం బబంద మర్షత మ్రాక్ష పశుం రసనయా యథా. గౌతమి సుతం అని చెప్పారు. గౌతమి సుతం అంటే ఎవరు? అశ్వత్థాముడే. ఎందుకని గౌతమ ముని యొక్క వీర్యం నుంచి పుట్టినవాడు ద్రోణుడు, ద్రోణాచార్య తల్లి అయిన కృపి, ద్రోణాచార్య చెల్లు, కృపాచార్యుని భార్య, అశ్వత్థాముని తల్లి కృపి ద్రోణాచార్యుడు. వీళ్ళిద్దరు కూడా అన్న చెల్లి. వాళ్ళిద్దరు కూడా గౌతముని యొక్క వీర్యం నుంచి పుట్టినవాడు కాబట్టి గౌతమి ఆ వంశం వాడవాళ్ళు చెప్తున్నారు. అంతే అర్జునుడు కోపంతో ఎర్రని తామ్ర గోళముల వంటి నేత్రము గలవారే గౌతమి సుతుని చాకచక్యంగా చేజిక్కుని తాటితో పశువును బంధించిన రీతి బంధించను. పశువును బంధించిన రీతి అంటే అర్థం ఏంటి? పశువులు మనం ఎప్పుడైనా బంధించాలి అనుకుంటే ఎలా బంధిస్తాం? అస్సలు కదలకుండా బంధిస్తాం. అలాగే ఈయన్ని బంధించాడు. మామూలు మనుషులు అలా కాదు. మనుషులకి వేడిలు వేసినా సరే ఈ వేడికి కొద్దిగా లూజ్ ఉంటుంది. ఇలా కదుపుకోవడానికి ఆటికి ఇలా 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 కట్టేస్తే అది మనకి చేతులు కదపలేడు. వేడిలు కూడా కొద్దిగా లూజ్ ఉంటాయి. కదపట్టు ఇలా ఆ లూజ్ ఉంటుంది. అదే మనం ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా మనం పశువుని ఎలా బంధిస్తారు చెప్పి చూసుకుంటే మొత్తం టైట్ గా కథలు కూడా బంధిస్తారు. ఎక్కడికైనా జీప్ లో తీసుకెళ్లాలన్నా ఏం చేయాలి, వెనక్కి కదలగలరు, ముందు కదలగలరు, పక్క కదలగలరు, మొత్తం అంతా టైట్ చేసి పెడతారు. సో ఆ విధంగా అసలు కదలకుండా కట్టి టైట్ చేసి పశువుని బంధించారు. ఇక్కడ భాషలో రూపాల రాసిన అర్జునుడు ధర్మరీత్యా ఆ బ్రాహ్మణ పుత్రుని పశువులే బంధించుటకు తగి ఉన్నాడని శ్రీధర స్వామి వాక్యాన్ని చెందింది. యాక్చువల్గా నిజానికి బ్రాహ్మణుడు కాబట్టి అర్జునుడు అలాగా బంధించుకోవాలి. కానీ అశ్వత్థామ చేసిన కృత్యానికి, అంటే ఆ దారుణానికి, అఘోర కృత్యానికి ఆయన అటువంటి దండనికి శిక్షార్హుడయ్యాడు. అంచేత అలా బంధించడం ధర్మమే. అర్జునుడు బంధించడం చెప్పి శ్రీధర స్వామి వ్యాఖ్యానిస్తారు. అశ్వత్థామ ద్రోణుడు కృపి దంపతుల సంతానమైనను తనను తాను భక్తునిగా చేసుకున్న కారణముగా అతనిని
బ్రాహ్మణునిగా భావించుటకు బదులు పశువుగా భావించుటయే ఉత్తమము. ద్రోణుడు యొక్క భార్య కృపి, వాళ్ళిద్దరు దంపతులు వాళ్ళు బ్రాహ్మణులు అయినప్పటికీ అశ్వత్థామ తను చేసిన కార్యాల ద్వారా తాను పతితుడిని నేను మూర్ఖుణ్ణి అన్న నిరూపించుకున్నాడు కాబట్టి అటువంటి వారిని ఆ విధంగా బంధించడం ఉచితమే, సముచితం అని చెప్పి చెప్తున్నాను. శిబిరాయ నిశాంతం ప్రజ్వాబద్వారిపం బలాత్ ప్రాహార్జునం ప్రకృతితో భగవానంబుజే క్షణ. అశ్వత్థామను ఆ రీతిగా బంధించడం అర్జునుడు తర్వాత యుద్ధ శిబిరములకు గుడిపోవదర్చను. అంతటా అంబుజేక్షణుడైన శ్రీకృష్ణ భగవానుడు రుద్రుని అర్జునుడితో ఇట్లు పలికెను. అంబుజేక్షణ అంటే అర్థం ఏంటి? అంబుజ అంటే తామర కలవ. పంకజ అంటే తామర, అంబుజ అంటే కలవ పువ్వు. అంబుజ అక్షణుడు అంటే కళ్ళు, కలవ పువ్వులు అంటే కళ్ళు. అంబుజాక్షణుడు ఆయన ఆ విధంగా బంధించి యుద్ధ శిబిరాన్ని తీసుకెళ్ళిపోదామని అర్జునుడు సంసిద్ధమవుతున్న టైంలో ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు, ఏమన్నాడు చూద్దాం. భాషణ ప్రభుపాద చెప్తారు. అర్జునుడు శ్రీకృష్ణుడు ఇరువురులో క్రోధమును పూని ఉన్నట్లు ఇచ్చట వర్ణించబడినారు. కానీ అర్జును కన్నులు ఎర్రని తామర గోళములు పోని ఉండగా శ్రీకృష్ణు కన్నులు ఎర్రని కరువుల వలె ఉండేది. కృష్ణుడు కోపంగా ఉన్నాడు, అర్జునుడు కోపంగా ఉన్నాడు. కృష్ణుడు కోపంగా ఉన్నాడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు కృష్ణుడు. దాన్ని బట్టి చూస్తే కృష్ణుడు కూడా కోపంగా ఉన్నాడు. కానీ కృష్ణుడు కోపంగా ఉన్న కృష్ణుడు కళ్ళు ఎలాగున్నాయి? కమలాల్లాగా ఉన్నాయి. అర్జునుడు కళ్ళు ఎలాగున్నాయి? తామర గోళాల్లాగా ఉన్నాయి. అనగా అర్జునుడి క్రోధము మరియు కృష్ణుడి క్రోధములు సమాన స్థాయిలో ఉన్నటువంటివి కావు. ఇద్దరు కోపం ఉన్నా సరే కృష్ణుడి కోపం వేరు, అర్జునుడి కోపం వేరు. అతని క్రోధం ప్రకృతి గుణములొచ్చే బంధింపబడిన జీవుని క్రోధం వంటిది కాదు. కృష్ణుడి కోపం మనలాంటి మన ప్రకృతి గుణాలకి బద్దులు అయిపోయిన మనలాంటి వారి కోపంతో సమానం కాదు, అటువంటిది కాదు. పూర్ణుడైనందున అతని క్రోధము ఆనందము రెండును సమానులే. ఆయన సంపూర్ణుడు కాదు, పరిపూర్ణుడు కాబట్టి ఆయన కోపపడినా అది కమలంలాగా ఉంటుంది. ఆనందం ఉన్న కళ్ళు కమలాల్లాగా. సో చేత కృష్ణుడి కోపానికి మన కోపానికి ఒకలాగే ఉంటుంది. ఆ ఇద్దరు కోపాలు ఒకటి. అందుకనే మనం కోపపడితే వినాశనం వస్తుంది. కృష్ణుడు కోపపడినా సరే అది లోక కళ్యాణం జరుగుతుంది. అందుకని కృష్ణుడు సంహరించినా అది లోక కళ్యాణమే, కృష్ణుడు రక్షించినా అది లోక కళ్యాణం. మనం అలా కాదు. మనం సంహరిస్తే ఒక నష్టం, ఉద్ధరిస్తా నష్టం అవుతుంది. సంహరిస్తే లాభం అవ్వచ్చు, ఉద్ధరించడం లాభం అవ్వచ్చు. అది మనంతా ఏదో ఒకటే అవుతుంది. ఇంకా రెండు లేదని అవ్వచ్చు. కానీ కృష్ణుడు అలా కాదు. ఆయన ఏం చేసినా సరే అది లోక కళ్యాణం. శ్రీకృష్ణ భగవాన్ క్రోధమును భూనినను క్రోధములకు గురి అయిన వాడు ధన్యుడే కావాలి. ఇంకేత కృష్ణుడు కోపం తెచ్చుకున్న లోక కళ్యాణమే కాబట్టి కృష్ణుడు దగ్గర తీసుకున్న లోక కళ్యాణం అవుతుంది. కాబట్టి ఒకవేళ కృష్ణుడు క్రోధానికి గురి అయినా సరే ఆ గురి అయిన వ్యక్తి కూడా ధన్యుడే, అది ఆయనకి కళ్యాణమే అవుతుంది, శుభమే జరుగుతుంది. అంటే కృష్ణుడు కోపం సరే అది మనకు కోపానికి గురి అయినా సరే మనకు. ఇక్కడ కృష్ణుడు ఏమన్నాడని మనం అర్జునుడు ఏం పలికాడని మనం వచ్చేవారం ప్రభుజీ ఒకసారి తామ్ర గోళములు అంటే
ఉమ్. తామ్ర గోళములు. తామరం అంటే రాగి గోళాలు. అంటే రాగి గోళాలు ఎలా ఉంటాయి? ఎర్రగా కళ్ళు మొత్తం ఎర్రగా ఎరుపెక్కిపోయాయి. తామర గోళాలు. ఓకే, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు. బ్రహ్మాస్త్రము అంటే అది ఇండివిజువల్, అంటే వాళ్ళు కోరుకున్న విధంగా పనిచేస్తుంది అన్నట్ట. ఇండివిజువల్ గా చేయమంటే ఇండివిజువల్ గా సంహరిస్తుంది. మరి ఇక్కడనేమో ఇది బ్రహ్మాస్త్రం, ఇది అణుబాంబు విస్ఫోటనం కంటే ఇది ఇక్కడ ఏమని చెప్పారు, రోదసీ మండలాన్ని నశింపజేయగలుగుతుంది అంటున్నారు కదా. అంటే అంతకుముందు ఉత్తర గర్భంలో కూడా ఆ బ్రహ్మాస్త్రం వేసినప్పుడు ఆమె వెనకాలనే పరిగెత్తుతూ వచ్చింది కదా. అందుకు ఇండివిజువల్ గానైనా పనిచేస్తుంది, ఇట్లా మొత్తం కూడా విస్ఫోటనం జరుగుతుంది అన్నట్ల ఎట్లా? అంతే, అది ఎంత శక్తివంతమైంది కూడా అయినప్పటికీ ఆ మంత్రాల ద్వారా వాటిని నియంత్రించగలిగేవారు. ఆ మంత్రాలను నియంత్రించడం వల్ల అది వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని అంటే ఆ వ్యక్తి వరకే అది పనిచేస్తుంది. అంటే వాళ్ళు మనసులో అనుకొని దాన్ని ప్రయోగించడం, అది ఆ విధంగా ప్రభావం ఉంటది. అంతే, ఇండివిజువల్ గా చేస్తుంది, ఎట్లా అనుకుంటే అట్లా జరుగుతుంది అన్నాడు. మరి ఇప్పుడు మొత్తం ఇప్పుడు వేసిన బ్రహ్మాస్త్రం మొత్తం వెలుగులాగా అందరికి అనిపించింది అనేది అనిపిస్తుంది కదా. ఇప్పుడు అర్జున్కి ఒక్కనికి ఇండివిజువల్ గా వేయలేదు మరి ఆ బ్రహ్మాస్త్రాన్ని. ఇక్కడ అది యాక్చువల్ గా ఆయన బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి మీదకి వదిలాడు. అర్జున్ నుంచి రక్షణ పొందాలి కాబట్టి. అర్జునుడు కదా అశ్వత్థాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాడు, పట్టుకుని చంపేస్తున్నాడు. అది అయితే కానీ మరి అందరికి తెలుస్తుంది కదా ఏంటో జరుగుతుంది. అవును, అంటే అది ఎందుకని ఈ అర్జునుడు దేని మీద వదిలాడు? ఆ బ్రహ్మాస్త్రం మీద వదిలాడు. అర్జున్ దేన్ని కాదు, బ్రహ్మాస్త్రం యొక్క శక్తిని అంతటినీ ఆపడానికి పంపించాడు కదా. అంచేత ఆ బ్రహ్మాస్త్రం యొక్క ఫుల్ శక్తి కనబడుతుంది, ఈ ఫుల్ శక్తి, రెండు శక్తులు కనబడతాయి కదా. అక్కడ అర్జునుడు ఈ అశ్వత్థామని చంపను కానీ లేదా ఒక్కదాని మీద పంపలేదు. ఆ బ్రహ్మాస్త్రం అస్త్రాన్ని మొత్తాన్ని ఆపడానికి పంపించాడు. అంచేత ఈ బ్రహ్మాస్త్రం మొత్తం శక్తిని అంతా చూపించాలి. ఇది చూపిస్తే ఇది కూడా చూపించాలి, అడ్డుకుంటుంది కాబట్టి. ఆ విధంగా రెండు ఫుల్ శక్తిని చూపించాయి. ఇప్పుడు భగవంతుడు కృపతోటి ఏదైనా జరిగినప్పుడు, ఇప్పుడు ఈ అశ్వత్థామ వాళ్ళ ఉపపండవ వాళ్ళందరినీ సంహరించేటప్పుడు మరి భగవంతుడు ఎందుకు ఆ విధంగా అది కూడా భగవంతు సంకల్పమే. అదే నేను ఇప్పుడు అర్జునుడికి హెల్ప్ చేస్తున్నట్టు, మరి అప్పుడు ఆయనకు అటుపక్క ఆయనకు కృప ఇచ్చి మరి వీళ్ళ కృప ఎట్లా అనేది. ఇప్పుడు ఆయన చూడండి, అశ్వత్థామ ద్వారా వాళ్ళందరినీ నాశనం చేయించాలి అని చెప్పి చేయించాడు. వాళ్ళందరినీ బతకనివ్వకూడదు, ఉప పాండవులు వీళ్ళందరినీ. మరి బతకూడదు అంటే ఎవరో ఒకరు చంపాలి. దాన్ని అశ్వత్థామ ద్వారా చంపించాడు ఆయన వాళ్ళందరినీ. చంపించిన తర్వాత ఇప్పుడు అశ్వత్థామ తప్పు చేసినట్టు ఆయన శిక్షించాలి. కాదు, చంపడానికి ప్రేరేపించి మళ్ళీ చంపిన తర్వాత మళ్ళీ శిక్ష చేయడం. చూడండి, ఇప్పుడు చూడండి, దొంగతనం ఒక వ్యక్తి దొంగతనం చేశాడు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి దగ్గర దొంగతనం చేశాడు. ఆ వ్యక్తి దానికి బంగారం అయితే కొట్టేశాడు అనుకోండి. ఆ వ్యక్తి ఎందుకు కోల్పోయాడు? బంగారం కోల్పోయిన వ్యక్తి ఎందుకు కోల్పోయాడు? ఇంకా అలా రాసి పెట్టింది కాబట్టి. ఎందుకు రాసి పెట్టింది? ఆయన అంతకుముందు కర్మలు ఏముండేను, కర్మ కదా కదా, కర్మ బట్టి ఆయన కోల్పోయాడు. ఈయనెవడు? ఆయన కర్మకు బాధ్యుడు. ఆయన కర్మ ఈ ద్వారా తీరుస్తున్నాడు.
అవునా కదా? అవును. మరి అలాగని చెప్పి ఈ వ్యక్తిని వదిలేస్తావా? ఈ వ్యక్తిని అంటే ఇప్పుడు కొట్టేసిన వ్యక్తినా? ఆ అంటే ఈయనకు కూడా అట్లాంటి కర్మ ఉందేమో, కొట్టేయాల్సిన కర్మ. అలా కాదు. ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఎవరో దొంగతనం వచ్చారనుకోండి, ఆ దొంగలు పట్టుకున్నారు, మీరు వదిలేదు నా కర్మ పోయింది, నా కర్మ బట్టి నాకు పోయింది ఆయన వదిలేని అంటారు మీరు? దొరికిన తర్వాత అలా ఎలా అనుకుంటాం, దొరకకపోతేనే అనుకుంటాం. ఏమి నచ్చు కదా, నా కర్మ నా డబ్బులు పోవాలని ఉంది అందుకు పోయింది, ఆయన ఏం చేస్తాడు వదిలేండి ఆయన అని అంటావా? అనం. ఎందుకని? కళ్ళ ముందర ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. మరి అలాగే భగవంతుడు ఏం చేస్తాడంటే కర్మ ప్రకారం ఎవడైతే ఎవరైతే బాధపడాలో వాడిని, ఎవరికైతే కోరిక ఇలా చెయ్యాలని ఉందో, ఈ కోరికను ఉందో అని ఇద్దరిని కలుపుతారు. అర్థమైంది కదా? ఇప్పుడు ఉపపాండవుల్ని వాళ్ళని చంపమని ఎవరైనా అడిగారా అశ్వత్థామని? అడగలేదు, కానీ ఆ దుర్యోధన సంతృప్తి కదా, పరచాలని. తనే కావాలని వెళ్ళాడు కదా. అడగలేదు, ఎవరు అడగలేదు, కానీ తనే కదా నేను చంపి తీరుతానని వెళ్ళాడు, చంపాలని వెళ్ళాడు. వీళ్ళు చావాలని భగవంతుని నిర్ణయం, అంతే. ఏం చేశాడు, వీళ్ళిద్దరిని కలిపాడు. ఓకే. మళ్ళీ దీనికి పనిష్మెంట్ కూడా ఆయన మరి కోరుకున్నాడు కదా, అది ఆయన కోరిక కదా, మరి దాని పర్యవసానం కూడా ఆయన తీసుకోదుగా. ఆ కోరిక దానికి పనిష్మెంట్ మళ్ళీ ఇది. ఓకే. అది సో ఈ విధంగా భగవంతుడు ఏం చేసినా అన్ని పర్ఫెక్ట్ గా చేస్తాడు, మనం అర్థం చేసుకోవాలి చాలాసార్లు. మనకు అర్థం కాదనేదే గాని, అంటే ఇప్పుడు ఇది బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మదేవుడు ఇచ్చిన అస్త్రం అన్నట్ట. మరి బ్రహ్మాస్త్రం అంటే పేరు బ్రహ్మాస్త్రం ఉంది, బ్రహ్మదేవుడు ఇచ్చిన అస్త్రం. అది అన్నిటికన్నా ఇంకా టాప్ మోస్ట్ అస్త్రాలు. అంటే ఇప్పుడు వీళ్ళ తండ్రి బ్రహ్మ నుంచి ఆ యొక్క విద్యను నేర్చుకొని ఆయన శిష్యులకు అందరికి ఆయన ఉపదేశిస్తారన్నట్టు. ఓకే. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ బ్రో. అదే మనం ఇవాళ డిస్కషన్ కదా, అంటే ఎంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా అర్జునుడు మర్చిపోలేదు అంటే ఆ ప్రొసీజర్ ని అట్లా. అంటే ఇప్పుడు మనం సీయింగ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్, అంటే మనము కొన్నిసార్లు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం కంప్లీట్ గా అసలు నెగిటివ్ అయిపోతాము, కొంచెం మొత్తం అసలు చేంజ్ అయిపోతుంది మన బిహేవియర్ రోజు. అదే ఎలా టాలరేట్ చేసి దాన్ని కంటిన్యూ చేయాలి రోజు అంటే కదా. మనకి ఏంటంటే దాన్ని బట్టి ఏమవుతుంది, మనకి సంపూర్ణ విశ్వాసం లేదు భగవంతుడు రక్షించగలడు. భగవంతుడు రక్షించగలరు సంపూర్ణ విశ్వాసం లేదు కాబట్టి మనం అవన్నీ స్కిప్ చేసేసి పారిపోవాలి. ఆ సంపూర్ణ విశ్వాసం ఉంటే భగవంతుడు ఏం చేసి చూపిస్తాడు, ఏం చేయగలడు మనం అనుకోకూడదు. హరే కృష్ణ ప్రభు. అంటే ఆ విషయం కూడా ప్రాసెస్ మనకు తెలిసి ఉండాలి కదా ప్రభు. తెలిసి ఉంటేనే కదా మనం ఆ విధంగా. తెలియదు భగవంతుడు చేయలేడా, రక్షించగలడా? మనము ఫస్ట్ భగవంతుడిని ప్రేయర్ చేసుకున్న తర్వాత మనది వినతి అనేది మనం విన్నవించుకోవాలనే దానిని, ఆ ప్రాసెస్ విధానం అనేది ఇప్పుడు ఇందులో చదవడం వల్లనే తెలిసింది, కానీ మనం ఫస్ట్ ఆ విధంగా చేయలేము అనడానికి. ఓకే. ఇప్పుడు ఇప్పటి నుంచి మీరు చేస్తారా? ఎవరైనా మిమ్మల్ని చంపడానికి వెనకాల వచ్చారనుకోండి, మీరు ముందు భగవంతుడు నమస్కరించి భగవంతుడు గొప్పవాడు ఎవరని చెప్తారు, భగవంతుడు దేవుడా బలవాడు కాపాడు అంటాను. అంటే ప్రభు అది కూడా భగవంతుడు ఆలోచన ఇస్తేనే కదా, మరి ఆయన ఇయ్యదలుచుకుంటేనేమో అదే లేదు. భగవంతుడు ఆలోచన ఇస్తారు. ఎందుకు ఇస్తారు? భగవంతుడు ఆలోచించాల్సింది మనం, భగవంతుడు కాదు. ఇస్తాడని చెప్తాను కదా, ఆలోచన మొత్తం భగవంతుడే అనేది మనం కోరుకున్నప్పుడు ఇస్తాడు. మనం కోరుకోకుండా ఆయన ఎందుకు ఇస్తాడు? ఓకే.
ఇప్పుడు అర్జునుడు ఈ విధంగా చేశాడని చెప్పడానికి మనం నేర్చుకోవడం కోసమేగా ప్రభు ఇదంతా ప్రాసెస్. అవునండి, ఇప్పుడు మనకు తెలిసింది కదా, మీరు అలా చేస్తారా అటువంటి విపత్తు పరిస్థితుల్లో అప్పుడు కొంచెం ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తాం. ప్రయత్నం చేయాలి. అది మంచిది, చేయాలి. అది మంచి సంకల్పం. అంచేత మనం కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం, ఎందుకంటే మనకు ఇంకా అప్పుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నా భక్తి ఇంకా సంపూర్ణం అవ్వలేదు, నా భక్తి తీవ్రతను ఇంకా పెంచాలి అని. అంచేత ఎప్పుడైతే మన భక్తి తీవ్రత బాగుందో, మంచి భక్తులు అయ్యామో, అప్పుడు ఆటోమేటిక్ గా మనకు ముందు గుర్తుకొచ్చేది కృష్ణుడు. కృష్ణుడి తాలూక గొప్పతనం గుర్తుకొస్తుంది. నిజంగా మన శుద్ధ భక్తులు అయితే మనం కనీసం మనం కాపాడని కూడా వేడుకోం మనం. అందుకనే పాండవులు గాని లేదంటే ప్రహ్లాదుడు గాని ఎవరు కూడా అరే మమ్మల్ని కాపాడు అని చెప్పి ఎక్కడ వేడుకోలేదు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నావు కూర్చున్నాడు. మరి ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఇప్పుడు అర్జునుడు కూడా మరి వినతి అనేది కూడా మరి ఇండైరెక్ట్ గా అడుగుతున్నట్టుగా ప్రభు. ఏమిటి అని అడిగాడు. అదే మరి దాని నుంచి తప్పించుకునే ఉపాయం గురించే కదా అడిగింది. అవును, మరి కృష్ణుడు ఉన్నదే దానికోసం కదా. అర్జునుడు కూడా విశుద్ధ భక్తుడే కదా ఆయన అడగడంలో. మరి అక్కడ కృష్ణుడు ఉన్నది దానికోసమే కదా, సారథిగా. కృష్ణు తాలూకు ప్రతిజ్ఞ అదే, నేను నీకు సలహాలు ఇస్తాను తప్ప నేను యుద్ధం చేయను అని చెప్పి. నువ్వు దేవాదేవుడవి, నువ్వు అందరి భయాలను తొలగించేవాడివి అనేది అడిగిండు కదా. అది ఆయన దానికి గొప్పతనాన్ని ఆయన వర్ణిస్తున్నాడు. నువ్వు ఇంత గొప్పవాడివి, ఇలా చేస్తావు అలా చేస్తావు అని. చేశారు కదా, కానీ ఆ వచ్చే వెలుగు ఏంటిది అనేది ప్రశ్నించారు కదా. ప్రశ్నించారు, దానికి మళ్ళా నివారణ ఉపాయం అన్నట్టుగా. నివారణ ఉపాయం ఏమిటి అని అడగలేదు, ఏమిటి అది అని అడిగాడు. కృష్ణుడే స్వయం చెప్పాడు నివారణ ఉపాయం. ఎందుకంటే అర్జునుడి కంటే కృష్ణుడు చాలా ఆతృతలో ఉన్నాడు అర్జున్ రక్షించాలని. అంచేత అర్జునుడు అడగడానికి ముందే కృష్ణుడు నివారణ ఉపాయం చెప్పేశాడు. అది భగవంతుడిలో ఉన్న ఆతృత. మనం సరే అర్జునుడు మనసులో ఉన్నది కూడా తెలుసుకొని కూడా అర్జునుడు తెలియదు అది ఆయన చంపడానికి వదిలేడా దేనికి వదిలేడా ఏం తెలియదు. కృష్ణుడికి తెలుసు కదా అని. అందుకనే చేత కృష్ణుడికి తెలుసు అది అర్జునుడి కోసం వదిలాడు, అది అర్జునుడు తెలుసుకోలేదని చెప్పి. అందుకనే వెంటనే ఆయన అర్జునుడు తెలుసుకునే ఇప్పుడు తెలిసిన తర్వాత చెప్తే అప్పుడు అప్పుడైనా అడిగి ఉండేవాడు, వారే ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగి ఉండేవాడేమో. కానీ అంత సమయం లేదని చెప్పి ఆయన తొందరలో ఈయనే చెప్పేశాడు కృష్ణుడు. అంచేత కృష్ణుడు మనకంటే ఎక్కువ తొందరలో ఉంటాడు మనం కాపాడటం కోసం. అంటే ఆపదలుచుకుంటే అది ఇంకా కొంచెం ఆగదా ప్రభు. అప్పుడు కురుక్షేత్ర యుద్ధం అప్పుడు ఉంటది కానీ ఏంటంటే అక్కడ మనకి భగవంతుడు ఏంటంటే చూపిస్తాడు. దీని ద్వారా ఏంటంటే భగవంతుడు మనకంటే ఆతృతగా ఉంటాడు మనం కాపాడాలని. ఓకే, అది చూపిస్తున్నాడు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం మన ప్రాణాలను కాపాడుకుని ఎంత ఆతృత ఉంటే అంతకన్నా ఆతృతగా ఉంటాడు భగవంతుడు మనం రక్షించడం కోసం. అందుకని గజేంద్ర మోక్షంలో ఆయన ఫస్ట్ గరుడు వాహనం మీద వస్తాడు. ఆ గరుడు ఈయన ఎంత స్పీడ్కి వెళ్ళాలి అంత స్పీడ్కి వెళ్ళలేకపోతుందని చెప్పి దిగిపోయి ఆ గరుడుని కూడా భుజం మీద ఎక్కించి పరిగెడుతుంటాడు. అంటే అంత తొందరగా వెళ్ళాలని ఆయన ఆతృత ఉంటాడు భక్తులు రక్షించడం కోసం. సో అంచేత మనకి ఇప్పుడు అజయ్ కృష్ణ ఏంటి మీరు ప్రశ్న అడిగారు మరి. అదే ప్రభు, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి అసలు కంప్లీట్ గా మనం చేసే భక్తిని కంప్లీట్ మర్చిపోయి మనం
లోవర్ నేచర్కి వచ్చేస్తాం, లోవర్ నేచర్స్కి. అందుకని మనం ఇంకా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనం ఇంకా మన భక్తిలో పరిపక్వత చెందలేదు, వీఆర్ నాట్ మెచ్యూర్డ్ ఎనఫ్ ఇన్ భక్తి. అది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మన ఇంటెన్సిటీ పెంచాలి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనకి స్కేల్స్ అన్నమాట, మెజర్మెంట్ స్కేల్స్. మనల్ని పోల్చుకోవడానికి, మనకు భక్తి స్థాయి ఎలాగుంది, ఈ స్థాయికి వచ్చాం, మనం ఈ స్థాయిలో ఉన్నాం లేవా పోల్చుకోవడానికి కొన్ని కొన్ని మైల్ స్టోన్స్ అన్నమాట, కొలమానాలు ఇవి. ఈ ద్వారా మనం కొలుసుకోవడానికి మన భక్తి ఎంత స్థాయిలో ఉంటాం. Prabhuji, shelter me. Okay, we'll see. Prabhuji, shelter means protection, right? Ashram. So, one takes shelter of the Lord only when he is in the prima stage of bhakti. One takes shelter of the Lord means he is in the prima stage of bhakti. దట్ డిపెండ్స్. అందరూ షెల్టర్ తీసుకుంటాం, కానీ ఏ భావనతో తీసుకుంటున్నాం అన్నది, ఎంత తీవ్రంగా తీసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి ఆ షెల్టర్ కూడా అంత ఇదిగా ఉంటుంది, అంత ప్రొటెక్షన్ కూడా అంత ఇదిగా ఉంటుంది. అంచేత మనం కూడా తీసుకుంటున్నాం. అందుకని ఏమొస్తే మనం వెంటనే ఏం చేస్తాం, నరసింహదేవి అభిషేకం చేస్తాం, భగవంతుడికి వెళ్ళి ప్రార్థిస్తుంటాం. అంటే అర్థం ఏంటి, మనం వేర్ టేకింగ్ షెల్టర్, బట్ మన ఇంటెన్సిటీ ఎంత ఉందో దాన్ని బట్టి ఆ ప్రొటెక్షన్ కూడా అర్థం వస్తుంది. అంటే మనం షెల్టర్ తీసుకుంటున్నంత మాత్రం మనం ప్యూర్ భక్తులు, శుద్ధ భక్తులు కాదు. దాంట్లో కూడా మళ్ళీ లెవెల్స్ ఉంటాయి. ఎస్, బెటర్ దాన్ నాన్ డివోటీస్. అభక్తుల కంటే మనం ఆశ్రయం తీసుకుంటున్నాం కాబట్టి మన భక్తులు మంచివాడు, కానీ శుద్ధ భక్తులు అనుకుంటాం. But today Prabhuji said, I want to take association of devotees and mercy of the Lord. I don't want shelter, he told. He asked me, you tell who's that person who's guiding you only, then I will answer you. Be with this class. Okay. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ క్వశ్చన్. ప్రభుజీ, భక్తుడికి భగవంతుడు ఇచ్చేటువంటి నిజమైన రక్షణ ఏంటి? నిజమైన రక్షణ, నిజమైన రక్షణ కావాలంటే భగవంతుడి నుంచి నిజమైన రక్షణ ఏంటంటే, ఎప్పుడైతే మనం భక్తి సరిగ్గా చేయగలుగుతున్నాం, అది దట్ ఈస్ రియల్ ప్రొటెక్షన్. మనం భక్తి సరిగ్గా చేయలేకపోతున్నాం అంటే భగవంతు నుంచి సంపూర్ణ రక్షణ మనకి దొరకడం లేదు. భగవంతుడి సంపూర్ణ రక్షణ దొరకడం లేదంటే మనం సంపూర్ణంగా ఆశ్రమం తీసుకోవడం. భక్తుడు భక్తిని భక్తి చేసుకోగలిగేటట్టుగా జీవించేటట్టు చూస్తే అది భగవంతుడి తలక రక్షణ. భగవంతుడికి ఆశ్రయం దొరికిందంటే, రక్షణ దొరికిందంటే భక్తుడు మంచిగా భక్తి చేసుకోగలుగుతాడు. అది దొరకడం లేదంటే మంచి భక్తి చేసుకోలేడు. ఎందుకు దొరకడం లేదు, మనం సరిగా ఆశ్రమం తీసుకోవడం లేదు. హరే కృష్ణ.
श्री प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवत की जय। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च भक्तानां पावनेभ्यो वैष्णवेभ्यो अनन्तकोटि वैष्णववृन्द की जय। हरे कृष्ण। हरे कृष्ण प्रभुजी। హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणव।